దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి ప్రభుపేట వందనాలు తెలియజేస్తుంటున్నాం. మరి యొక్క నూతన దినమును చూడడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈ దినాన్ని ఎంతోమంది చూడక మరి గతించిపోయింటున్నారు. మనల్ని దేవుడు ప్రేమించి మనల్ని సమకూర్చుకొని తన బిడ్డలుగా తన రెక్కల కింద కాపుదల ఇచ్చి దేవుడు మనల్ని కాపాడుతున్నందుకు దేవునికి మనము స్తుతులు స్తోత్రాలు చెల్లించుకోవాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పుతూ ఉంటున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యము హోషియా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం. ఒకసారి చదువుకుందాం. హోషియా గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. మనము యెహోవా యొద్దకు మరలుదుము రండి. ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయన మనల్ని స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయన మనలను బాగు చేయును. హల్లెలూయా. దేవుడే మనలను స్వస్థపరచువాడు, దేవుడే మనలను బాగు చేయువాడని హోషియా గ్రంథంలో రాయబడి ఉన్నది. అవునా ప్రియమైన వార్లారా, మనము గమనించినట్లయితే హోషియా అనే యొక్క ప్రవక్త కాలములో మరి ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రజలను గురించి దేవుడి మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. హోషియా మరి దేవునితో అంటున్నాడు, మనుషులతో అంటున్నాడు, ఇజ్రాయెల్ ప్రజలు మీరు యెహోవా యొద్దకు మరలి రండి, మీరు యెహోవా యొద్దకు తిరిగి రండి. మీరు దేవుడైన యెహోవాను వదిలిపెట్టి మీ ఇష్టానుసారమైన జీవితాన్ని మీరు జీవిస్తుంటున్నారు, పాపంలో మీరు ఉంటున్నారు. దేవుని విసర్జించి ఇహలోక సంబంధమైన అలవాట్లతో, ఇహలోక సంబంధమైన పద్ధతులతో, విగ్రహారాధనతో మరి పాపము చేస్తూ మీరు దేవునికి దూరమయ్యి దేవుని మరచి ఉన్నారు. దయతో మీరు తిరిగి మరలి రండి అని హోషియా ఇజ్రాయెల్ ప్రజలను పిలుస్తూ ఉంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇజ్రాయెల్ ప్రజలు వారు విభజింపబడ్డారు. వారి మళ్ళీ తిరిగి కలుసుకోవడం అసంభవంగా ఉంది. అంటే వారు తిరిగి కలుసుకుంటారు అనే ఆలోచన కూడా లేదు. రెండవదిగా అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు అనేక రకములైన మనుషులను ద్వారా ప్రేరేపింపబడి ఆకర్షింపబడి వారు వివిధ రకాలైన ఈ జీవనోపాధులు లేక మనం ఉండే లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో వాటిని అవలంబించుకొని వారు కొత్త ఆలోచనలతో, స్వంత ఆలోచనలతో వారి చుట్టూ జరుగుతున్న ఆ యొక్క కార్యక్రమాలన్నీ చూసి ప్రభావితమైన వారై వారు అట్టి పద్ధతులకు, అట్టి సిద్ధాంతాలకు మరి ఆశపడి వారు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారు దేవుడిచ్చిన ఆజ్ఞలను, కట్టడలను వినడం మానివేసి వారికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే హోషియా అనే ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలకు ఒక పిలుపునిస్తూ ఉంటున్నాడు. మీరు దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయారు కదా, దేవుని మర్చిన వారిగా ఉన్నారు కదా, పాపము చేసిన వారిగా ఉన్నారు కదా, అపవిత్రతలో ఉన్నవారిగా ఉన్నారు కదా, ఇదిగో మీరు యెహోవా యొద్దకు మరలి రండి. ఇది మీ వ్యక్తిగత జీవితానికి, మీ సంఘానికి, మీ దేశానికి ఒక ఉజ్జీవాన్ని కలుగజేస్తుందని హోషియా వారిని పిలుస్తూ ఉంటున్నాడు. అవునా ప్రియమైన వాళ్ళారా, రండి, మరలి రండి, మీ పాపాన్ని వదిలిపెట్టి రండి, మీ అపవిత్రతను వదిలిపెట్టి రండి. మీ యొక్క పరిస్థితులు ఎక్కడైతే మీరు ఇరుక్కున్నారో, ఎక్కడైతే మీరు కట్టబడ్డారో, ఎక్కడైతే మీరు బంధింపబడ్డారో ఆ పరిస్థితుల్లో నుంచి మరలి దేవుని దగ్గరికి రండి, పాపాలు ఒప్పుకోండి, దేవుని మీ హృదయంలోనికి చేర్చుకోండి, మీ హృదయాలను దేవుని వైపు తిప్పండి అని ఆయన వారిని పిలుస్తూ ఉంటున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు కూడా అదే రీతిగా మనల్ని పిలుస్తూ ఉంటున్నాడు. రండి, దేవుని యొద్దకు మరలి రండి. మీరు లోకం బాగుందని, లోకంలో వైభవంను చూసి, లోకంలో ఉన్న చందాలను చూసి, లోకంలో ఉన్న ఆ కల్చర్ని చూసి మనుషులు మనల్ని ప్రభావితం చేసి లోకము మనల్ని ఆకర్షిస్తూ ఉంటే ఆ లోకంలోనికి మనమందరం కూడా దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతూ ఉంటున్నాం, దేవుని సన్నిధిని వదిలిపెట్టి పోతూ ఉంటున్నాం, పాపంలో పడిపోతుంటున్నాం, శాపంలో పడిపోతుంటున్నాం. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము ఇవి మనల్ని ఏలుతూ ఉన్నాయి. అందుకే మరి ఒక్కసారి దేవుడు నశించిపోతున్న మనలను పిలుస్తూ ఉంటున్నాడు. ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, యెహోవా యొద్దకు తిరిగి రండి, యేసయ్య యొద్దకు తిరిగి రండి. మీలో ఉన్న ప్రతి దానిని వదిలిపెట్టి మీ హృదయాలను దేవుని తట్టు తిప్పండి అని ఒక పిలుపు నీకు నాకు ఈరోజు
పరలోకము నుండి దేవుడు పంపించి ఉంటున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను నన్ను పిలుస్తూ ఉంటున్నాడు. రండి, జీవం ఇచ్చే దేవుని దగ్గరికి రండి, రక్షణ ఇచ్చే దేవుని దగ్గరికి రండి, బలమునిచ్చే దేవుని దగ్గరికి రండి, ఆరోగ్యంనిచ్చే దేవుని దగ్గరికి రండి, సమస్తమును బాగు చేయగలిగిన దేవుని దగ్గరికి రండి అని ఆయన పిలుస్తూ ఉంటున్నాడు. ఇంకా ఒకవేళ నువ్వు పాపములో ఉన్నావేమో, శాపములో ఉన్నావేమో, బలహీనతలో ఉన్నావేమో, మీరు ఆయన యుద్ధకు మరలి వస్తే ఆయన నిన్ను ఆశీర్వాదకరమైన స్థలములోనికి నిన్ను ఆయన తీసుకొని వెళ్తాడు. ఆశీర్వాదకరంగా నా జీవితాన్ని ఆయన మారుస్తాడు. అందుకే కదా హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయన మనలను బాగు చేయును. నిన్ను నన్ను బాగు చేయడానికి, స్వస్థపరచడానికి లోకంలో ఏ మనిషిని చేత కూడా కాదు, కానీ జీవము కలిగిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, అధిక స్తోత్రార్హుడైన దేవుడు, బలమైన దేవుడు, కృపచూపు దేవుడు, బాగు చేయు దేవుడు, స్వస్థపరిచే దేవుడు ఆయన ఒక్కడే. ఆయన ఎవరు అంటే యేసయ్య. ఉదయకాలం ఆయన వైపుకు తిరుగుమని దేవుడు నిన్ను నన్ను పిలుస్తూ ఉంటున్నాడు. ఇంకా నువ్వు పాపంలో బ్రతుకుతున్నట్టయితే ప్రయోజనం లేదు. ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని వైపు తిరగకుండా పరలోకం వైపు తిరిగారు. కాబట్టి ఇదిగో దేవుడు అంటున్నాడు, ఒక రోజు రాబోతుంది, ఆ రోజు దేవుని రాకడ వచ్చినప్పుడు ఆ యూదులందరూ కూడా యేసు వైపుకు తిరుగుతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ప్రియా బిడ్డ, నా వైపు తిరగండి, నేను నీ వైపు తిరిగి నీకు రక్షణనిస్తానంటున్నాడు. ఆయన నిన్ను బాగు చేస్తానని ఉదయకాలం చెప్తూ ఉంటున్నాడు. బాగు చేయడం అంటే రిపేర్ చేయడం అని అర్థం కదా. ఒక వస్తువును పాడైపోతే దాన్ని ఏం చేస్తాము, బాగు చేయాలని ఆశపడతాం. ఈ ఉదయకాలము కూడా నిన్ను నన్ను బాగు చేయాలని దేవుడు ఆశపడుతూ ఉంటున్నాడు. బాగు చేసే దేవుడు మన దేవుడు. ఉదయకాలము నిన్ను నన్ను సరి చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు. ఎక్కడ ఏ బలహీనత ఉందో, ఎక్కడ ఏ వ్యాధి ఉందో, ఎక్కడ ఏది ఇబ్బందుల్లో ఉందో దానిని బాగు చేసి ఆయన నిలబెట్టబోతుంటున్నాడు. అనగా నిన్ను నన్ను సరి చేయబోతుంటున్నాడు. నీకు నాకు స్వస్థతను ఆయన ఇవ్వాలని ఆశపడుతూ ఉంటున్నాడు. ఈరోజు మరి దేవా నాకు అట్టి కృపను దయచేయి నువ్వు అడుగుతుంటున్నావా? నువ్వు దేవుని వైపు తిరుగుతుంటున్నావా? లేదు ఇంకా నేను పాపంలో బాగుంది, ఏ లోక సంబంధమైన అలవాట్లు, ఈ పద్ధతులు ఇవన్నీ బాగున్నాయి, నేను ఈ రీతిగానే నేను బ్రతుకుతాను అని నువ్వు అంటున్నావా? అట్లయితే ఈరోజు దేవుడు నిన్ను మార్చబోతూ ఉంటున్నాడు. ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశాన్ని ఇవ్వబోతుంటున్నాడు. అనుకూల సమయము, రక్షణ దినము ఇదే. నువ్వు నీ పాపములను ఒప్పుకొని దేవుని వైపుకు తిరుగు. దేవా, నా పాపాలు నేను ఒప్పుకొంటున్నానయ్యా, నేను అపవిత్రతలో ఉంటున్నానయ్యా, నేను అపరిశుద్ధతలో ఉంటున్నానయ్యా, నేను త్రాగుబోతులో ఉంటున్నానయ్యా, నేను జూదగాడినై ఉంటున్నానయ్యా, నేను మోసగాడినై ఉంటున్నానయ్యా, నేను నీ యొక్క దృష్టిలో తప్పులు చేస్తుంటున్నానయ్యా, దయతో నన్ను క్షమించు ప్రభువా, దయతో నన్ను మన్నించు ప్రభువా, నన్ను సరిచేయ్యా, నన్ను బాగు చేయవా యేసయ్యా అని నువ్వు ఆయన వైపు మరలి వస్తే ఆయన నీకు స్వస్థతనిస్తాడు. శారీరకమైన స్వస్థతతో పాటు ఆత్మీయమైన స్వస్థతను కూడా ఇస్తాడు. నీ శరీరంలో ఉన్న ప్రతి రోగము, వ్యాధిని తొలగిస్తాడు. నీ ఆత్మలో, నీ యొక్క అంతరంగంలో, నీ హృదయంలో ఉంటున్న ప్రతి పాపాన్ని ఆయన తీసివేసి నీకు స్వస్థతనిస్తాడు. నిన్ను బాగు చేసి నిన్ను లేవనెత్తుతాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల వలె మూర్ఖులుగా మనం ఉండకుండా, దేవుని విసర్జించకుండా, దేవునికి దూరము కాకుండా,
దేవుని సమీపముగా, దేవుని సన్నిధిలో, దేవునితో సహవాసము కలిగిన వారై, దేవుని ఆజ్ఞలకు, దేవుని యొక్క కట్టడలకు మనం విధేయత చూపుతూ ఆయన వైపు మనము నడవాలి. హల్లెలూయా. ఆయనతో నడవాలి. ఆయన మన జీవితాలను బాగు చేయగలిగిన దేవుడు కదా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు కదా. వచ్చిన ఆ యేసయ్య నిన్ను నన్ను పిలిచాడు కదా. మన జీవితాలను మార్చాడు కదా. మరి మనం వెనక్కి తిరిగి పాపంలోకి వెళ్తే ప్రయోజనము లేదు. ఆయన ఒక అవకాశం నుంచి ఈరోజు మళ్ళీ నిన్ను నన్ను పిలుస్తున్నాడు. రండి, మరలి రండి. దూరంగా వెళ్ళిపోయారు, పాపంలో ఉండిపోతున్నారు. రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను. నేను మీకు సమస్తాన్ని దయచేస్తాను. నేను మిమ్మల్ని బలపరుస్తాను. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీరు ఉండవలసిన ఆశీర్వాదకరమైన చోటులో మీ కొరకు స్థలంను సిద్ధపరుస్తాను అని ఆయన ఉదయకాలం పిలుస్తూ ఉంటున్నాడు. మరి ఆ స్వరం వింటున్నావా? నీకు వినిపిస్తుందా? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరమును కృపను పొందుకుంటాడు. కాబట్టి నీ అతిక్రమములు దేవుని దగ్గర ఒప్పుకో, వాటిని విడిచిపెట్టు. దేవా, నేను ఈరోజు ఈ పాపం చేశానయ్యా, నన్ను క్షమించు. ఆ పాపాన్ని ఎన్నడూ నేను చేయకుండా నాకు సహాయం చేయని మరలి వచ్చి దేవుని దగ్గర నీ యొక్క పాపాలను ఒప్పుకో. దేవుడు నిన్ను తన అమూల్యమైన రక్తము చేత కడిగి శుద్ధీకరించి నిన్ను తన బిడ్డగా తిరిగి స్వీకరిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా. దయగలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, ప్రేమించే దేవుడు, సహాయము చేసే దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు. మనం నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. కాబట్టి మనల్ని తిరిగి రండి అని ఉదయకాలం పిలుస్తూ ఉంటున్నాడు. ఈరోజు నువ్వు ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, దేవుడు నిన్ను పిలుస్తుంటున్నాను. కాబట్టి తిరిగి ఆయన వైపు చూడు. ఆయన వైపు చూసి, దేవా నాకు సహాయము చేయని మనస్ఫూర్తిగా నీ హృదయాన్ని ఆయన వైపు తట్టు తిప్పి అడిగితే ఖచ్చితంగా ఆయన నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన హృదయాలను విప్పి దేవుని వైపు చూద్దామా? అతిక్రమములు దాచిపెట్టుకోకుండా దేవుని దగ్గర ఒప్పుకుందామా? వర్ధిల్లుదామా? అభివృద్ధి పొందుదామా? ఆశీర్వాదకరమైన జీవితమును మనము జీవిద్దాం. కాబట్టి దేవుని సహాయం కొరకు ఎదురు చూద్దాం. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నువ్వు దేవుని వైపు తిరుగు. ఆయన నిన్ను స్వస్థపరిచి నిన్ను బాగు చేయవాడు. ఆయన ఒక్కడే బాగు చేసేవాడు. ఆయన ఒక్కడే సమస్తాన్ని చేయగలిగిన దేవుడు. ఆయన తప్ప ఎవ్వరు నిన్ను బాగు చేయలేరు. కాబట్టి ఆయన వైపు చూసి, దేవా నన్ను బాగు చేయని ఉదయకాలము ఆయననే అడుగుదామా? అడిగినట్టయితే ఈరోజు నీ జీవితం మారబోతుంది. నీ జీవితంలో ఒక నూతనమైన అధ్యాయాన్ని నువ్వు చూడబోతుంటున్నావు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.